హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ 2025లో కేవలం 5 నిమిషాల్లో మన పాన్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో తెలుసుకుందాము. ఇప్పుడు నేను చెప్పే స్టెప్స్ ని మీరు ఫాలో అయినట్లయితే కేవలం 5 నిమిషాలను మీ పాన్ కార్డు మీరు డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. దీనికోసం మీరు ఫస్ట్ మీరు పాన్ కార్డ్ ఎక్కడ అప్లై చేశారు? కొంతమంది ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన వాళ్ళు ఈ పాన్ కార్డ్ కి డైరెక్ట్ గా అప్లై చేస్తున్నారు. మీరు ఈ పాన్ కార్డ్ కి అప్లై చేసినట్లయితే ఫస్ట్ నేను ఈ పాన్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను. తర్వాత మీరు నార్మల్ గా ఫిజికల్ గా డైరెక్ట్ గా పాన్ కార్డ్ కి అప్లై చేసిన వాళ్ళు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇప్పుడు 2 స్టెప్స్ ద్వారా మీరు పాన్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు నేను చెప్పే స్టెప్స్ ఫాలో అయ్యి మీరు పాన్ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకు పాన్ కార్డ్ అనేది మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకునేసి మీరు జిరాక్స్ తీసుకొని ఎక్కడ కావాలంటే మీరు అక్కడ దాన్ని యూస్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేసి డైరెక్ట్ గా మీకు ఏ వెబ్సైట్, ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్ కావాలని ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్, ఎన్ఎస్డిఎల్ వెబ్సైట్ కావాలని ఎన్ఎస్డిఎల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేయండి. దీనికోసం మీరు ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఈ వెబ్సైట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఆ లింక్ ని క్లిక్ చేసి డైరెక్ట్ గా పేజ్ అనేది మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకు ఇన్స్టెంట్ ఈ పాన్ కార్డ్ అని కనిపిస్తుంది. ఇన్స్టెంట్ ఈ పాన్ కార్డ్ అయితే ఓపెన్ చేయండి. ఆల్రెడీ మీరు కార్డుకి అప్లై చేసినప్పుడు ఇక్కడ మీరు ఈ స్టెప్స్ లో ఇక్కడ మనకు గెట్ పాన్ కార్డ్ అనే ఆప్షన్ క్లిక్ చేసి పాన్ కార్డ్కి అప్లై చేసుకొని ఉంటారు. అట్లా పాన్ కార్డ్కి ఇక్కడ ఎవరైతే ఈ సైట్ లో అప్లై చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఇక్కడ మీరు కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకునేదానికి అయితే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకు చెక్ స్టేటస్ అండ్ డౌన్లోడ్ పాన్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ ఎవరైతే గెట్ ఈ పాన్ కార్డ్, ఇక్కడ గెట్ ఈ పాన్ కార్డ్ అని క్లిక్ చేసి ఎవరైతే పాన్ కార్డ్కి ఈ పాన్ కార్డ్కి అప్లై చేసుకుంటారో వాళ్ళు మాత్రం ఇక్కడ డౌన్లోడ్ చేసుకునేదానికి ట్రై చేయండి. ఇక్కడ డౌన్లోడ్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ డౌన్లోడ్ కాని వాళ్ళు కొంచెం వెయిట్ చేస్తేనే నెక్స్ట్ వేరే ప్రాసెస్లో ఎలా వేరే ఎన్ఎస్డిఎల్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, యూటీఐలో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో ఆ స్టెప్స్ని ఫాలో అయ్యి మీరు పాన్ కార్డ్ అనేది ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ మీరు దీనికి సంబంధించి ఇక్కడ మీకు డౌన్లోడ్ పాన్ కార్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు 3 స్టెప్స్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీరు మీ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ కనిపిస్తుంది. కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మీ ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓటీపీ అనేది ఇప్పుడు నాకు వచ్చింది. ఆ ఓటీపీ అనేది నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కంటిన్యూ కనిపిస్తుంది కదా, కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే మీరు పాన్ కార్డ్ అలాట్మెంట్ సక్సెస్ఫుల్ అనేసి మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీకు దీనికి సంబంధించి వ్యూ ఈ పాన్ కార్డ్ వస్తుంటుంది. తర్వాత డౌన్లోడ్ పాన్ కార్డ్ అనేసి మీకు ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి. ఒకవేళ మీరు పాన్ కార్డ్ చూడాలంటే వ్యూ ఈ పాన్ కార్డ్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ ఇప్పుడు మీరు పాన్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ డౌన్లోడ్ ఈ పాన్ కనిపిస్తుంది. డౌన్లోడ్ ఈ పాన్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ డౌన్లోడ్ ఈ పాన్ మీద క్లిక్ చేస్తే నాకు డౌన్లోడ్ అయింది. డౌన్లోడ్ అయిన తర్వాత ఇక్కడ పీడిఎఫ్ లో ఓపెన్ చేయాలని అడుగుతుంది. ఇక్కడ పీడిఎఫ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనము డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాలి. మన డేట్ ఆఫ్ బర్త్ అనేది మనము డేట్, మంత్, ఇయర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత పాన్ కార్డ్ అనేది ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా అయితే ఈ పాన్ కార్డ్ అయితే సక్సెస్ఫుల్ గా అయితే మనం అయితే డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ మన ఫోటో, మన క్యూఆర్ కోడ్, మన అడ్రస్, ఇట్లా అన్ని డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ క్లియర్ గా అయితే ఉంటాయి. ఇప్పుడు ఎన్ఎస్డిఎల్ లో పాన్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాము. దీనికి సంబంధించి వెబ్సైట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్ గా కూడా మీకు పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు మీ పాన్ కార్డ్ నెంబర్ అనేది టైప్ చేయండి. ఇక్కడ మీరు 8 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్ లో మనం చేసిన ప్రాసెస్ లో మీరు ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా పాన్ కార్డ్ అనేది ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్ లో మీరు 8 రూపీస్ అనేది అమౌంట్ అనేది ₹8.26 అనేది మీరు అమౌంట్ పే చేస్తే పాన్ కార్డ్ అయితే డౌన్లోడ్ అయితే కావడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ దీనికి సంబంధించి డీటెయిల్స్ అనేది ఫిల్ చేసి పాన్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేస్తాను ఒకసారి చూడండి. ఇక్కడ మీరు మీ పాన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. తర్వాత మీ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ కి సంబంధించి మీ మంత్, ఇయర్ అయితే ఏదైతే ఉంటుందో ఇయర్ అనేది ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ జిఎస్టీ అనేది ఇచ్చింటారు. ఇక్కడ జిఎస్టీ ఆప్షన్ కాబట్టి ఇక్కడ మీరు ఏమి ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ బాక్స్ ఉంది కదా, బాక్స్ టిక్ మార్క్ అని ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు దీనికి సంబంధించి ఐఎమ్ నాట్ ఎ రోబోట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ అన్ని డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసినాను. బాక్స్ లో టిక్ మార్క్ చేసి ఐఎమ్ నాట్ ఎ రోబోట్ అనే ఆప్షన్ క్లిక్ చేసేసి సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత దీనికి సంబంధించి ఇక్కడ మన ఇక్కడ దీనికి సంబంధించి ఇక్కడ చూడండి మీ పాన్ కార్డ్ అనేది యూటీఐ వెబ్సైట్ లో అయితే ఉంది అని చెప్పేసి అంటుంది. ఒకవేళ ఇక్కడ మీకు పాన్ కార్డ్ వచ్చింది అనుకోండి, ఇక్కడ కంటిన్యూ విత్ ఓటీపీ అని అడుగుతుంది. ఒక కంటిన్యూ విత్ ఓటీపీ ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ గా అమౌంట్ స్టెప్ సెక్షన్ కి వెళ్ళి మీకు అమౌంట్ అనేది పే చేయమంటుంది. ఇప్పుడు నాకు ఇక్కడ యూటీఐ వెబ్సైట్ లో అయితే డౌన్లోడ్ చేసుకోమని చెప్తుంది కాబట్టి ఎన్ఎస్డిఎల్ లో ఫస్ట్ మీరు ఈ పాన్ కార్డ్ ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్ లో ట్రై చేయండి. ఒకవేళ అక్కడ రాలేదనుకోండి ఇక్కడ ఎన్ఎస్డిఎల్ వెబ్సైట్ లో ట్రై చేయండి. ఇక్కడ రాకపోతే ఇక్కడ మనకి యూటీఐ వెబ్సైట్ లింక్ అయితే చూపిస్తుంది. క్లిక్ హియర్ టు యూటీఐ అని కనిపిస్తుంది కదా, క్లిక్ హియర్ టు యూటీఐ వెబ్సైట్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇది ఆటోమేటిక్ గా మనకు యూటీఐ వెబ్సైట్ కి అయితే రీడైరెక్ట్ అయితే కావడం జరుగుతుంది. రీడైరెక్ట్ అయిన తర్వాత ఇక్కడ దీనికి సంబంధించి పాన్ కార్డ్ సర్వీసెస్ ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీనికి సంబంధించి ఇది నెక్స్ట్ పేజ్ కి అయితే మనకు రీడైరెక్ట్ అయితే కావడం జరుగుతుంది. ఇలా రీడైరెక్ట్ అయిన తర్వాత
ఇక్కడ దీనికి సంబంధించి మీరు చూసుకోవచ్చు కరెక్షన్స్‌కి కానీ ఇక్కడ డౌన్‌లోడ్ ఈ పాన్ కార్డ్ అనేసి మనకి కనిపిస్తుంది కదా! ఈ డౌన్‌లోడ్ ఈ పాన్ కార్డ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. డౌన్‌లోడ్ ఈ పాన్ కార్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ దీనికి సంబంధించి సేమ్ స్టెప్స్ అక్కడ మీరు ఏమేమి డీటెయిల్స్ పాన్ కార్డ్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత జీఎస్టీ ఇక్కడ కూడా ఆప్షనల్ గా ఉంటుంది. కనిపిస్తుంది క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. నేను ఇక్కడ నా పాన్ కార్డ్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇట్లా అన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయడం జరిగింది. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ దీనికి సంబంధించి మనము ఇక్కడ ఓకే అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓకే అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన పాన్ కార్డ్ నెంబర్, మెయిల్ ఐడి అయితే ఆటోమేటిక్గా రావడం జరిగింది. ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా కోడ్ బాక్స్ లో ఎంటర్ చేసి బాక్స్ టిక్ మార్క్ అని చేసిన తర్వాత గెట్ ఓటీపీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు నేను ఇక్కడ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి బాక్స్ టిక్ మార్క్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మీ మెయిల్ ఐడికి ఇక్కడ ఓటీపీ వెళ్ళినది ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ నేను మెయిల్ ఐడికి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ అని కనిపిస్తుంది. సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ దీనికి సంబంధించి ఇక్కడ మన మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి అయితే ఎంటర్ చేయమని అడుగుతుంది. ఇక్కడ నేను నా మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి అయితే ఎంటర్ చేస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ నా మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ పేమెంట్ చేయమని అడుగుతుంది. ఇక్కడ బిల్ డెస్క్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ బాక్స్ లో టిక్ మార్క్ చేసిన తర్వాత కన్ఫర్మ్ పేమెంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ బాక్స్ లో టిక్ మార్క్ చేసి కన్ఫర్మ్ పేమెంట్ మీద క్లిక్ చేస్తున్నాను. కన్ఫర్మ్ పేమెంట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇది పేమెంట్ స్టెప్ కి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఈ పేమెంట్ స్టెప్ కి అయితే మనం ఇక్కడ ఓపెన్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ దీనికి సంబంధించి మీరు చూసుకోవచ్చు ఇక్కడ బిల్ డెస్క్ కి సంబంధించి పేమెంట్ స్టెప్ కి అయితే వచ్చింది. ఇక్కడ మనం యూపీఐ ద్వారా కానీ లేకపోతే ఇక్కడ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ఇలా దేని ద్వారా అయినా సరే మనం అమౌంట్ పే చేసుకోవచ్చు. ఇక్కడ మనం ₹8.26 అనేది పే చేయాలి. ఇక్కడ మనకి యూపీఐ ఆప్షన్ కనిపిస్తుంది కాబట్టి నేను ఇక్కడ యూపీఐ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం ఇట్లా అన్ని కనిపిస్తుంటాయి. ఇక్కడ నేను ఫోన్ పే మీద క్లిక్ చేసేసి నేను డైరెక్ట్ గా అయితే అమౌంట్ అయితే నేను పే చేస్తున్నాను. ఇక్కడ ఫోన్ పే మీద క్లిక్ చేసినాను. ఫోన్ పే మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనము ఇక్కడ ఫోన్ పే మీద క్లిక్ చేసి ప్రొసీడ్ టు పేమెంట్ మీద క్లిక్ చేస్తుంటే ఇక్కడ మన యూపీఐ ఐడి అయితే ఎంటర్ చేయాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఫోన్ పే యూపీఐ ఐడి అయితే ఎంటర్ చేసినాను. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ దీనికి సంబంధించి మేక్ ఏ పేమెంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మేక్ ఏ పేమెంట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఎంటర్ చేసిన యూపీఐ ఐడికి ఇక్కడ మనకు నోటిఫికేషన్ అయితే మనకు వస్తుంది. అక్కడ మనము అమౌంట్ అనేది పేమెంట్ అనేది కన్ఫర్మ్ చేయాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఫోన్ పే అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత నాకు ఇక్కడ దీనికి సంబంధించి డీటెయిల్స్ ₹8.26 పే చేయమని చెప్పేసి ఇక్కడ మనకు అమౌంట్ అయితే అడుగుతుంది. ఇక్కడ నేను పే నౌ మీద క్లిక్ చేసేసి అమౌంట్ అయితే డైరెక్ట్ గా అయితే నేను ఇక్కడ పిన్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. పిన్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ నేను అమౌంట్ అయితే పే చేయడం జరిగింది. పే చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ నేను యాప్ అనేది డైరెక్ట్ గా ఓపెన్ చేశాను. వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి దీనికి సంబంధించి ఆటోమేటిక్ అయితే ఇక్కడ ఒక అక్నాలెడ్జ్‌మెంట్ నెంబర్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మీరు డీటెయిల్స్ చూసినట్లయితే ఈ పాన్ కార్డ్ కి సంబంధించి డౌన్లోడ్ లింక్ అనేది మనం మెయిల్ ఐడికి సెండ్ చేస్తామని చెప్పేసి వీళ్ళు క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఆ లింక్ ద్వారా మీరు పాన్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోండి అనేసి వీళ్ళు ఇక్కడ చూపిస్తున్నారు. ఇప్పుడు మనకు మన మెయిల్ ఐడికి అయితే ఒక లింక్ పంపిస్తారు. ఆ లింక్ మీద క్లిక్ చేసి మనం పాన్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఈ పాన్ కార్డుకి సంబంధించి నాకు డౌన్లోడ్ లింక్ వచ్చింది. అలాగే పాన్ కార్డు ఫోటో కూడా రావడం జరిగింది. ఇక్కడ నేను డైరెక్ట్ గా సెకండ్ మెయిల్ ఓపెన్ చేస్తున్నాను. సెకండ్ మెయిల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నాకు దీనికి సంబంధించి ఇక్కడ పాన్ కార్డు పీడిఎఫ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ సింబల్ మీద క్లిక్ చేసి మనం ఫస్ట్ అయితే డౌన్లోడ్ అయితే చేద్దాం. నాకు ఇక్కడ ఒక ఫైల్ అయితే డౌన్లోడ్ కావడం జరిగింది. డౌన్లోడ్ అయిన తర్వాత ఫైల్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఫైల్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాలి. ఇక్కడ నేను నా డేట్ ఆఫ్ బర్త్ ఇయర్, మంత్, డేట్ అన్ని ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ నేను నా డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేశాను. డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ దీనికి సంబంధించి పాన్ కార్డ్ అయితే నాకు ఈ విధంగా అయితే డౌన్లోడ్ అయితే కావడం జరిగింది. ఇక్కడ మీరు చూస్ చేసుకోవచ్చు పాన్ కార్డ్ అయితే నాకు ఇట్లా డౌన్లోడ్ అయింది. ఇప్పుడు నేను దీన్ని ఇక్కడ ఎక్కడైనా సరే వాట్సాప్ లో కావాలంటే డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవాలంటే ప్రింట్ తీసుకోవచ్చు. ఇట్లా మనకి ఏది కావాలంటే మనం అది చేసుకునే దానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మీరు పాన్ కార్డ్ అనేది ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్ లో ట్రై చేయండి. ఒకవేళ మీకు అక్కడ రాకపోతే ఫస్ట్ మీరు NSDL లో ట్రై చేయండి. NSDL లో కూడా మీకు రాకపోతే ఇక్కడ మీ UTI ఉంటుంది. ఇక్కడ ఒకవేళ మీ దగ్గర పాన్ కార్డు ఉంది అనుకోండి, మీ పాన్ కార్డు బ్యాక్ సైడ్ మీకు ఏ సైట్ లో మీరు అప్లోడ్ చేశారు, UTI వెబ్సైట్ అంటే UTI, NSDL అంటే NSDL ఈ రెండు చెక్ చేసుకుని ఒకవేళ NSDL అయితే NSDL లింక్, ఒకవేళ UTI అయితే UTI లింక్. నేను ఈ 3 వెబ్సైట్లు అంటే ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్ లింక్, NSDL వెబ్సైట్ లింక్, UTI వెబ్సైట్ లింక్ ఈ మూడింటికి సంబంధించి లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. మీరు దేంట్లో పాన్ కార్డ్ కి అప్లై చేసింటే ఆ లింక్ మీద క్లిక్ చేసి పాన్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఆ వీడియో అందరికీ షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.